నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు పూర్వజన్మ కర్మ మూలంగా ఏర్పడే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రూపంలో వస్తారు, అదేవిధంగా వాటిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి పూర్తి అంశాలు, ప్రతి గ్రహం వల్ల వచ్చేటువంటి ఇది, దానికి దానాలు ఏమి ఇవ్వాలి అనేటువంటి పూర్తి అంశాలు నేను వీడియో ఎండింగ్ వరకు చెప్పాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఈ సింహము అనగానే లాయల్టీ, చాలా లాయల్ గా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే సింహలగ్నం వారికి ఎప్పుడైతే వివాహము లేదా వివాహం తర్వాత నుంచి శని గనక బాగున్నాడు, ఉదాహరణకంటే శని విపరీత రాజయోగాలు ఇట్లా ఉన్నాడు అనుకోండి, మీకు వివాహం తర్వాత నుంచి ఒక లైఫ్ టర్న్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. పార్ట్నర్స్ తో ఉంటుంది కొంత రుణము, లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్. అండ్ ఇంకోటి ఏంటంటే బిజినెస్లు, అంటే మీరు పూర్వజన్మలో ఉండే కర్మ శత్రువు రూపంలో ఎక్కడ మారుతుంది అంటే, తెలియకుండా, చూడకుండా, సరిగ్గా అవగాహన లేకుండా, సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎప్పుడైతే వ్యాపారంలోకి వెళ్తారో తద్వారా శత్రువులు ఏర్పడతారు. జీవిత భాగస్వామి యొక్క రిలేషన్స్ వల్ల కొంత శత్రువులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సింహలగ్నం వారికి. సో అయితే ఇక్కడ ఏంటంటే పూర్వజన్మ కర్మ అనేటువంటిది జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్ళి రావడం వల్ల సూపర్ గా యాక్టివ్ అవుతుంది, కూడా పాజిటివ్ యాక్టివ్ కూడా జరుగుతుంది దానివల్ల. అది కూడా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇది ప్రధానంగా ఈ ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నువ్వులు అంటే మీకు మీ జీవిత భాగస్వామి యొక్క రిలేషన్స్ వల్లే, మ్యారిటల్ లైఫ్ వల్లే శత్రుత్వాలు ఏర్పడుతున్నాయంటే నువ్వులు ఎక్కువగా దానం ఇవ్వండి. అలా కాదండి వ్యాపారాల వల్ల అవుతుంది, నాకు వ్యాపారంలో శత్రువులు పెరిగిపోయాయి అనుకుంటే బుధుడికి సంబంధించిన అంటే పెసలు దానంగా ఇవ్వడము, బుధరాశుల్లో ఉండేటువంటి గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వడం చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి కొన్నిసార్లు 6th హౌస్ అయితే, కొన్నిసార్లు 11th హౌస్, కొన్నిసార్లు 2 హౌసెస్ అని చెప్పాను. ఇక్కడ 6వ అధిపతి అయితే డైరెక్ట్ గా మనం లగ్నం నుంచి లెక్క పెట్టుకుని 6వ స్థానం ఎవరో దానికి దానం ఇచ్చేస్తాము. 11వ స్థానం అయితే 11వ అధిపతి ఎవరో దానాన్ని ఇస్తాము. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది లగ్నం నుంచే చూసుకోండి. లగ్నము తెలియదు అనుకునేటువంటి వారు రాశి జోలికి వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క గ్రహం వల్ల కూడా ఒక్కో రకంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు రవి ఉండి పాడయ్యాడు అనుకోండి, తండ్రి మూలంగానే రుణము, తండ్రి మూలంగానే అప్పులు. అదే రవి ఉండి బాగున్నాడు, ఎగ్జాల్టెడ్ హౌస్ అయింది అది. అంటే ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు వృశ్చిక లగ్నం అయింది అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6th హౌస్ లో రవి ఎగ్జాల్టెడ్, పాడవలేదు. అప్పుడేమవుతుంది, ఆయన వల్లనే మీకు బాగుంటుంది కూడా లైఫ్, ఆయన సపోర్ట్ వల్లే బాగుంటుంది. ఇక్కడ ఎంతసేపు రుణము అంటే మనం రుణపడి ఉన్నామా, మనకు రుణపడి ఉన్నారా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా ఎప్పుడైతే మనకు రుణపడి ఉన్నారు అనేటువంటిది ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ వల్ల వస్తాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే శని ఉన్నాడు అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6లో శని ఉన్నాడు అనుకోండి, పని వాళ్ళు అంటే వీళ్ళ కింద వర్క్ చేసేటువంటి వర్కర్స్ వల్ల వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల ఇలా అవ్వడం, డిస్టర్బెన్సెస్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అట్లా. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా గమనించవలసినటువంటిది, ఇక్కడ ఎప్పుడైతే మీకు రవి ఉండి పాడయ్యాడు అప్పుడు గోధుమలు దానంగా ఇవ్వండి. కేజీంబావు గోధుమలు, రెడ్ కలర్ క్లాత్. ఫస్ట్ అయితే 7 వీక్స్ ఇవ్వండి. వీలైనంత మటుకు సూర్య ఆలయాలకు వెళ్ళండి.
తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని, ఎందుకంటే వాళ్ళతోనే గొడవలు కూడా ఉంటాయి, వాళ్ళతోనే వాళ్ళ మూలంగానే లేదా వాళ్ళ బంధువర్గం మూలంగానే వస్తూ ఉంటుంది. అయితే బంధువర్గం మూలంగా రావాలంటే ఎక్కువగా బుధుడు పాడవాలి 6వ స్థానంలో. 6లో కానీ 11లో కానీ బుధుడు పాడైతే, అది 11వ స్థానం కూడా పాప అయితే, శుభుడైతే కాదు, పాపై పాడైతే గనక ఖచ్చితంగా బంధువర్గాలు అప్పుల వల్లే వస్తుంటాయి. అప్పుడు ఏంటి, పెసలు ఇవ్వండి. ఒకవేళ చంద్రుడు పాడయ్యాడు, 6వ స్థానంలో ఉన్నాడు లేదా 11వ స్థానంలో ఉండి పాడయ్యాడు, అప్పుడు బియ్యము దానంగా ఇవ్వండి. ప్లస్ గోవులకి కాస్త మీరు ముల్లంగి తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా కుజుడు పాడయ్యాడు అనుకోండి, కుజుడు ఎక్కడ పాడవుతాడు, కర్కాటకంలో పాడవుతాడు. అంటే కుంభలగ్నం వాళ్ళకి అవుతుంది కుజుడు మెయిన్ గా పాడవడం, లేదా పాపగ్రహాలతో కలిసి ఉంటే అది ఎనీ లగ్న 6th హౌస్ లో కనుక పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు కుజుడు, దాన్ని ఆటోమేటిక్ గా పాడైనట్టు అర్థం. ఒక్కొక్కసారి డైరెక్ట్ గా కలవు గ్రహాలు, ఇండైరెక్ట్ గా. ఒక్కొక్కసారి ఎలా అంటే ఇప్పుడు కుంభలగ్నం వారికి సర్వసాధారణంగానే మనకి ఈ చంద్రుడు 6వ అధిపతి అవుతాడు, సో సలిత ఉంటుంది. కానీ సమ్ టైమ్స్ ఆ చంద్రుడు చూడడానికి బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది, కానీ దృష్టి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే దృష్టి ఎలా ఉంది, దాని మీద గోచారం యొక్క గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ చంద్రుడు మరియు అదేవిధంగా ఏదైతే బుధుడు ఉంటాడో, చంద్రుడు ఉన్నాడో, ఇందాక చెప్పినట్టుగా బంధువర్గం వారు అండ్ అట్లాగే పెసలు దానంగా ఇవ్వడం, బియ్యం దానంగా ఇవ్వడం చేయాలి. ఒకవేళ సమ్ టైమ్స్ గురువు ఉంటాడు పాడైపోయి, అది కూడా ఇప్పుడు మకర రాశిలో గురువు అనుకోండి నీచపడ్డాడు, లేదా గురువు గురుచండాల యోగంలో లేదా పాపగ్రహాలతో ఉన్నాడు, అప్పుడు గురువు పాడయ్యాడు అర్థం. అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్ గా ఏం లేదు. ఇక్కడ మీరు ఏంటంటే ఇలా ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వడం, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం, గోవులకి అరటికాయలు తినిపించడం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు అనుకోండి, స్త్రీల ద్వారా వస్తూ ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది, శత్రుత్వాలు కానీ సుఖ వ్యాధులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. సమ్ టైమ్స్ శని వల్ల వచ్చినప్పుడు మాత్రం ఇది ఎక్కువగా రోగం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. హెల్త్ బాగోలేదు, హెల్త్ వల్ల ఇబ్బంది పడ్డాము, హెల్త్ వల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాము, ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇక రాహు గనకైతే కనబడదు, రీజన్ తెలియదు, రీజన్ అర్థం కాదు, కాబట్టి అట్లా ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కేతు గనకైతే కూడా, రాహుకేతులు ఇద్దరు కూడా అంటే సస్పీషియస్ గా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు, శత్రుత్వం అట్లా ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము. ఒకవేళ కేతు ద్వారానే మీకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు పర్టికులర్ గా గణపతి ఆలయాలకు వెళ్ళడము, ముఖ్యంగా మనకి కాణిపాకం ఉంది, కాణిపాకం వెళ్ళడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఈ రకంగా గనక మీరు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ శత్రు బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. బికాజ్ ఆఫ్ మనకేంటంటే మన చుట్టూనే శత్రువులు వస్తారంటే ఎలాగ తండ్రి, తల్లి, బంధువర్గం రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, కొలిక్ రూపంలో మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం, వాళ్ళతో మన పూర్వజన్మలో శత్రుత్వాలు పెట్టుకున్నాం, ఆ శత్రుత్వం తీర్చుకోవడానికి వచ్చారు. దీన్ని మనం గొడవ పెట్టుకోకూడదు, దాన్ని అర్థం చేసుకొని వీలైనంత మట్టుకు చర్చలతో తగ్గించేసుకోవాలి. అప్పుడే ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ కొంతమందికి దానం ఇవ్వలేని పక్షంలో గోవుకు తినిపించవచ్చు, అయితే నువ్వులు మాత్రం తినిపించొద్దు, నువ్వుల ప్లేస్ లో బెల్లము తినిపించవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇవ్వచ్చు ఈ దానాలు పిల్లల విషయంలో, అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ బాగాలేదు, తల్లిదండ్రులు ఇవ్వచ్చు, పిల్లలకి శత్రుత్వాలు పెరుగుతున్నాయి, తల్లిదండ్రులు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే దీనికి మంత్రం కూడా ఉంటుంది, ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకోండి. అదేవిధంగా తూర్పు వైపు, ఇంట్లో లైట్ గ్రీన్ కలర్ తూర్పు వైపు వేసి అక్కడ రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ శత్రు సంబంధించిన విషయాలని కూడా తగ్గుతాయి. శ్రీమాత్రే నమః.